గురుగారు మార్చ్ నెల 2025 కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? 2025 మార్చి నెల కర్కాటక రాశి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు లాభస్థానంలో గురువు బలంగా ఉన్నాడు. జన్మ వ్యయస్థానంలో మారుతూ కుజుడు ఉన్నాడు. ఆయన ఒక విధంగా కన్ఫ్యూజన్ చేస్తున్నాడు ఈ రాశి వాళ్ళను. సహజంగానే సున్నితమైనటువంటి స్థిరత్వం లేనటువంటి రాశి కర్కాటక రాశి. ఉండరు. చాలా చిన్న విషయానికి ఎక్కువ సంతోషపడిపోతారు, చిన్న విషయాన్ని ఎక్కువ బాధపడిపోతారు. ఏదొచ్చినా ఎక్కువే వస్తుంది, చాలా సెన్సిటివ్. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు డౌట్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకున్న డౌట్స్ ఎవరికి ఉండవు. డౌట్స్ క్లారిఫై చేసుకుంటూనే ఉంటారు, ఎక్కువ డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఇది చూసి వీళ్ళేమి ఇంత సొనగా ఉన్నారనుకుంటూ ఉంటారు. చంద్రుడు క్షీణచంద్రుడిగా పూర్ణచంద్రుడిగా మారుతూనే ఉంటాడు, కాబట్టి వాళ్ళకి స్థిరత్వం ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఇంకా భాగ్యస్థానంలో రాహు, అష్టమ స్థానంలో శని మాసాంతానికి భాగ్యంలోకి వస్తున్నాడు. అష్టమ రాహు అష్టమ శని కారకత్వం వదలడం ఒక శుభ సూచకం. వీళ్ళకు 2.5 సంవత్సరాలుగా వీళ్ళకు అష్టమ శని గ్రహ సంచారం నడిచింది. ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఒక్కొక్కటిగా భాగ్యంలోకి వస్తున్నాయి. అదొక శుభ సూచకం. సో ఎప్పటి నుంచో అనుకుని ముందుకెళ్ళ పనులు కావచ్చు, కొన్ని చిక్కుముడులు కావచ్చు, అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అంటారు. ఖచ్చితంగా మబ్బులు పెడుతున్నాయి కర్కాటక రాశి వాళ్ళకు. చంద్రబలాన్ని మనం తీసుకుని పెద్దగా చెప్పుకోలేం, కానీ ఇతర ప్రధాన గ్రహాలు ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువుతో పాటు భాగ్యస్థానంలోకి 5 గ్రహాలు మాసాంతనికంతా వచ్చేస్తున్నాయి. రవి 14వ తేదీ నుంచి భాగ్యంలోకి వస్తాడు. 9వ తేదీ నుంచి ఆ పైగా బుధగ్రహం భాగ్యంలోకి వస్తుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఒక విధంగా ఈ రాశికి వ్యతిరేకమైనటువంటి గ్రహాలు శని, రాహు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు భాగ్యంలోకి వస్తున్నాయి. అంటే భాగ్యంలోకి వస్తున్నాయి, పేరుకు భాగ్యం, కానీ ఈ రాశి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేని గ్రహాలు అవి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు, బుధుడు, సప్తమ అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు. నైసర్గికంగా రాహువు రవిచంద్రులకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడు, గ్రహణ సమయం ఉంటారు వాళ్ళిద్దరితో కలిస్తే. కాబట్టి రాహువు భాగ్యంలో ఉన్నాడు. ఒక రమారమి ఫలితాలు వీళ్ళకుంటాయి, పూర్తి స్థాయి ఫలితాలు మనం ఆశించలేం. కానీ గురువు అయితే మాత్రం వీళ్ళకి శుభ ఫలితాలను ఎక్కువ ఇస్తాడు. పెట్టుబడుల విషయాల్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే గురుబలం కూడా ఇంక వీళ్ళకి ఎక్కువ రోజులు లేదు. త్వరలో గురువు వ్యయస్థానానికి వస్తున్నాడు. ఇక వీళ్ళకు వ్యతిరేక గ్రహాలు ఈ మాసం బలపడుతున్నాయి, అంటే అన్నీ ఒక చోట చేరుతున్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఎత్తుకుంటే వీళ్ళకు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి వచ్చినంత డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఏ రాశి వాళ్ళకి రావు. దానికి డాక్యుమెంట్ కారకుడైన బుధుడు భాగ్యంలోకి వచ్చి తను మిత్రులతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి అశుభ స్థానాలకు ఉన్నటువంటి అధిపతులు ఏకమవుతున్నారు. కాబట్టి పెట్టుబడుల విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. డాక్యుమెంట్స్ ఏదైనా 1కి 4 సార్లు చదువుకోవాలి, చూసుకుని పోవాలి. ఏదైనా కరెక్షన్స్ వచ్చేది ఖచ్చితంగా అవకాశం. ఓకే, ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థిక స్థితిగతులు సానుకూలంగానే పోతున్నాయి. ఆ ధనకారకుడు గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత అటనేసి వీళ్ళు ఈ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అని నేను చెప్పాను కదా, అటువంటి విషయాల్లో కేర్ఫుల్గా లేకపోతే కొన్ని నష్టాలు వచ్చేది కూడా అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా వీళ్ళకి పర్వాలేదని చెప్పచ్చు. ఎందుకంటే షష్ఠస్థానాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉన్నాడు, శత్రు రోగ రుణకారకుడు. కాబట్టి ఆరోగ్య విషయంలో మీకు వీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకు ద్వితీయాధిపతి భాగ్యంలోకి వచ్చాడు, విద్యార్థులు బాగానే ఉంటుంది. అష్టమశని వదులుతూ ఉంది. కాబట్టి ఈ అష్టమశనిలో వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్కి ఫలితం అయితే బాగుంటుంది. ఈ పోటీ పరీక్షల మాసంగా ఈ మార్చి ఏప్రిల్ నెలలో ఉంటాయి ఎక్కువగా. కాబట్టి ఇన్ని రోజులు వీళ్ళు ఏదైతే టెన్షన్ పడి చదివారో, మతిమరుపు కూడా గురయ్యారు ఇన్ని రోజులు, అవన్నీ కూడా తొలగి మంచి ఫలితాలు అయితే వీళ్ళు సాధించుకోవచ్చు. విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. ఓకే, ఈ రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారు మరి వీళ్ళకి రాశి? ఈ రియల్ ఎస్టేట్లు పెట్టుబడులు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కాస్త ఆశ చూసి పెట్టడమే మంచిది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమికి కారకుడైనటువంటి భూకారకుడు అంగారకుడు వ్యయంలో ఉన్నాడు. ఈ స్టాక్ మార్కెట్ ఉన్నారు కాబట్టి దానికి కారకుడు రాహువు భాగ్యంలో ఉన్నాడు. ఆ రాహువు వీళ్ళు ఒకవేళ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో మాకు ఎక్కువ అనుభవం ఉందండి అనుకుంటే తక్కువ పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళచ్చు. ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక నార్మల్గా పెట్టుకుని వెళ్ళచ్చు. ఎక్కువ పెడితే మాత్రం వీళ్ళది కాదు, సెకండ్లో మాయమైపోతుంది డబ్బులు.
ఇక ఇండివిజువల్ గ్రోత్ ఎలా ఉంటుందంటే ఎప్పటి నుంచో కొత్త అవకాశం ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలే అలాగే ఉందని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఏమన్నా ఈ మాసాంతానికి గ్రహాలు ఎక్కువగా భాగ్యస్థానంలోకి వస్తున్నాయి. మరొక మాసంలో అవే గ్రహాలు దశమంలోకి వస్తాయి. దశమ స్థానం నుంచి ప్రయాణించి లాభస్థానానికి వస్తాయి. కాబట్టి ఈ మాసం నుంచి ఒక విధంగా గ్రోత్ ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే భాగ్యము, దశమము, లాభము అంటే 3 స్థానాలు రాబోయే గ్రహ సంచారాలకు అలవలంగా ఉన్నాయి. కాబట్టి గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంది. అవకాశాలు వీళ్ళు చక్కగా ధైర్యంగా ముందు ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్ళచ్చు. రాబోయే 2-3 మాసాలు విశేష రాజయోగంగా ఉంది. ఇక శుభకార్యాల విషయానికి వస్తే ఏమన్నా కనిపిస్తున్నాయా మరి? శుభకార్యాల విషయానికి వస్తే వీళ్ళకి వశీకారం ఉందండి. ఎందుకంటే చంద్రుడు వచ్చి శుక్రుడితో కలుస్తున్నాడు, బుధుడితో కలుస్తున్నాడు, గురువు లాభంలో ఉన్నాడు. ఆ రాహువు కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణకు కారకుడు అవుతాడు. ఎందుకంటే రాహువు తల మాత్రం ఉంది, ఆయన ముఖ సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి ఆ గ్రహాలన్నిటితో కూడా చంద్రుడు కలిసి జర్నీ చేస్తున్నాడు. కాబట్టి శుభకార్యాలు రీత్యా వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళచ్చు. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి ఏమన్నా ప్రయత్నపూర్వకంగా చూసుకోవచ్చు అంటారు? మరి కొంచెం కష్టతరంగానే ఉంటుందే కానీ ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతుంది. విదేశాలు ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళకు విదేశీ ప్రయాణాలు విజయవంతంగా ముగుస్తాయి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి గురుగారు. ఈ రాశి వాళ్ళు విజయవంతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే వీళ్ళకు లాభంలో గురువు ఉన్నాడు, ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి రవి గురువులకు వీళ్ళు చక్కగా శాంతి చేసుకోవచ్చు. అంటే సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి గురువులు ఎవరైతే గురు సమానులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు, ఆది గురువులు, వాళ్ళకు కూడా వీళ్ళు పాదసేవ చేసుకోవడం వల్ల ఈ 2 గ్రహాలు వీళ్ళకు చక్కగా మంచి రాజయోగాన్ని ఇస్తాయి. కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడంతో పాటు సూర్యుడికి పళ్ళెల్లో కర్పూరం పెట్టి హారతి ఇవ్వాలి. సూర్యగ్రహాన్ని చూస్తూ సూర్యుడు కనిపించకపోయినా కానీ హారతి ఇవ్వాలి. అలా ఇచ్చి ఆర్గ్యం ఇస్తూ ఉంటారు. నమస్కారాలు ఆర్గ్యము, దాంతో హారతి కూడా ఇవ్వాలి. విశేషంగా సూర్యబలం పెరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ ఆరాధనలు చేసుకోవచ్చు. ఇంకా మేము ఏదన్నా దానం చేయాలనుకుంటున్నామండి అంటే ఎలాంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుంది? ఎలాంటి వస్తువులు దానం చేయొచ్చు అంటే బెల్లముతో చేసినటువంటి పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టి వీళ్ళు 10 మందికి పంచవచ్చు. చాలా విశేషమైన ఫలితాన్ని వీళ్ళు పొందొచ్చు. ఇంకా ఏదన్నా విశేషంగా మేము ఏదన్నా పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అని ఏదన్నా రికమెండ్ చేయండి అంటే ఈ రాశి వాళ్ళు ఎటు వెళ్తే బాగుంటుందంట? పుణ్యక్షేత్ర సందర్శన అంటే వీళ్ళకు చంద్రుడు బలంగా ఉన్నటువంటి ఈ రాశ్యాధిపతి చంద్రుడు బలంగా ఉన్నటువంటి ప్రాంతము తిరుమల. ఈ రాశిలో ఉన్నటువంటి తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి నక్షత్రము ఆశ్లేష. ఆశ్లేష అంటే ఆదిశేషుడి నక్షత్రము. శేషాచల పర్వతము, తిరుమల పర్వతం పేరు శేషాచల పర్వతం. అంటే ఆదిశేషుడు యొక్క నక్షత్రం ఆశ్లేష. అంటే ఆదిశేషుడు పర్వత రూపంలో ఉన్నటువంటిదే తిరుమలకు పర్వతం. తిరుమల పర్వతము చంద్రస్థానము, చంద్రుడు బలం ఉంది. అందుకే అంత వశీకారం, ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చేస్తారు, ఆకర్షణ ఎక్కువ. కాబట్టి తిరుమలను ఎక్కువగా వీళ్ళు సందర్శించవచ్చు. కాబట్టి వీళ్ళకు ఆ తిరుమల పర్వతాన్ని ఎక్కువ దిగుతూ ఉండడం వల్ల బాగా యాక్టివేట్ అవుతూనే ఉంటారు. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.